జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేదంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి ఒక బిగ్ షాక్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కంటే ముందు నుంచి బీజేపీకి మిత్రుడిగా ఉన్నారు. ఆయన ఎన్డీఏలో కొనసాగుతూ వచ్చారు మొదటి నుంచి కూడా. తర్వాత మొన్న ఎన్నికలకు ముందు మాత్రమే టీడీపీతో జత కట్టారు కాబట్టి పాత మిత్రుడు అని చెప్పాలి ఒక రకంగా. ఈయనకంటే సీనియర్ మిత్రత్వం వాళ్ళిద్దరిది. కానీ ప్రస్తుతం శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించి ఎందుకంటే హిందుత్వ పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చేయాల్సిన పనులు కూడా ఇప్పుడు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ చేయడం ఇక్కడ ఇది చాలా కీలకం. వాస్తవానికి ఇటువంటి సందర్భంలో బీజేపీ చాలా యాక్టివ్గా ఉండాలి. బీజేపీ నాయకులు రోడ్డెక్కాలి, బీజేపీ నాయకులు దీక్షలు చేయాలి, బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టాలి, బీజేపీ నాయకులు నిజానిజాలు తేల్చే విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరపాలి, చర్చలు నడపాలి. ఇవన్నీ ఏం కాకుండా ప్రేక్షక పాత్ర ఒక రకంగా సైలెంట్గా ఉండడం, అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష లోపమా లేదంటే అధ్యక్షులే సైలెంట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ అధినేత, పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన ఇమీడియట్గా చొరవ తీసుకొని ఒక అడుగు ముందుకు వేశారు. ఏది ఏవైనా సరే ఇక్కడ వాళ్ళ వాయిస్ అయితే ఎక్కడ పెద్దగా వినిపించట్లేదు. నిజానికి కమలనాథులు చేయాల్సిన పనిని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే లడ్డు అంశాన్ని తీవ్రంగా తీసుకోవడమే కాదు, మిగిలిన రాజకీయ పార్టీల తీరుకు భిన్నంగా పవన్ ప్రకటిస్తున్న నిర్ణయాలు లేదంటే మిగిలిన రాజకీయ పార్టీలకు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏదైనా ఇటువంటి కొన్ని ఘటనలు జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించడం, దాని మీద ఘాటు విమర్శలు చేయడం అనేది మామూలే. అందుకు భిన్నంగా లడ్డు ఎపిసోడ్లో సగటు హిందువుగా ఒక ప్రాయశ్చిత్త దీక్ష అయితే చేపట్టారు పవన్ కళ్యాణ్. అదే ఇప్పుడు ఆయన తీరు ఒక చర్చనీయాంశమైంది. నిజంగా బీజేపీలు తలుచుకుంటే బీజేపీలో ప్రతి నాయకుడు ఇటువంటి దీక్ష చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా హిందుత్వాన్ని వాళ్ళు పఠించి హిందుత్వంతోనే అన్నం తింటారు, హిందుత్వంతోనే ఆ పార్టీ పెరుగుద్ది, హిందుత్వం పూర్తిగా ఉన్న నాయకుడే ఆ పార్టీలో ఉంటారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ఎక్కువ ఆర్ఎస్ఎస్ సపోర్ట్తోనే ఆ పార్టీ నడుస్తుంది కాబట్టి ఒక అమిత్ షా అయినా ఒక నరేంద్ర మోడీ అయినా. కానీ ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్గా ఉండడం, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ విషయంలో ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవడం. అంటే జనసేన అని ఒక కొత్త పందాన్ని అయితే ఎంచుకున్నారు. సాఫ్ట్ హిందుత్వంలో హిందువుల పక్షపాతిగా వారికి అండగా ఉండడం, వాళ్ళ ప్రయోజనాలకు భంగం వాటిల్లే అంశాల పట్ల ఓపెన్గా మాట్లాడడం. ఒక రకంగా చెప్పాలి అంటే సెక్యులర్ శక్తులుగా చెప్పుకునే పక్షాలకు భయపడకుండా ధీటుగా వాదనలు వినిపించడమే కాదు, అన్య మతాల పట్ల కించిత్ తగ్గని గౌరవ అభిమానాలను ప్రదర్శించడం కూడా ఉంటుంది. ఈ తరహా బ్లెండ్ ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదనే చెప్పాలి. పవన్ తీరు ఎందుకు తగ్గట్లుగానే ఉంది. అందుకే బీజేపీ కూడా చేయని పని పవన్ చేశారు కాబట్టి బీజేపీకి ఒక షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.